మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాలపురుష చక్రంలో కేంద్రాధిపతులు దృష్టి కలిగిన గ్రహ దశలు అదృష్టాన్ని ఇస్తాయి. మరి ఈ ఎలా చూడాలి ఇప్పుడు చెప్పిన విధానాన్ని? కాలపురుష కుండల చక్రంలో కేంద్రాలంటే ఏంటి? మేషరాశి, కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి. వీళ్ళు కేంద్ర స్థానాలు, కేంద్రాధిపతులు. వీళ్ళు నలుగురు. ఓకే, ఈరోజు కేంద్రాధిపతుల కోసం, రేపు కోణాధిపతుల కోసం చూద్దాం. ఏది? కాలపురుష కుండల చక్రంలో. ఎందుకు అంటే కేంద్ర కోణాధిపతులు శుభగ్రహాలు కాబట్టి. ఇప్పుడు మేషరాశికి అధిపతి కుజగ్రహం, కర్కాటక రాశి అధిపతి చంద్రగ్రహం, తులారాశికి అధిపతి శుక్రగ్రహం, మకర రాశికి అధిపతి శనిగ్రహం. వీళ్ళు కేంద్రాధిపతులు అయ్యారు. కుజుడు కేంద్రాధిపతి కాబట్టి అదే కేంద్రం లగ్నంని చూస్తే కుజుడు వీరికి కోపం ఎక్కువ, తొందరపాటుతనం ఎక్కువ, అవన్నీ ఉంటాయి. చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. అదే లగ్నంలో గ్రహాలుండి మీకు ఆ గ్రహాలను కుజుడు చూస్తాడు కాబట్టి ఆ గ్రహాలు 5, 9 అధిపతులు అయితే అదృష్టం ఉంటుంది. అంటే చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. కేంద్ర కోణాధిపతుల కలయిక, అంటే కేంద్ర కోణాధిపతుల కలయిక మంచి ఫలితాలు. ఇది లక్ష్మీనారాయణ యోగం అని. ఓకే, కేంద్ర స్థానాలు విష్ణుమూర్తి అయితే కోణ స్థానాలు లక్ష్మీ స్థానాలు. అందుకు లక్ష్మీనారాయణ యోగం అని చాలా వీడియోలు చేసి పెట్టి ఉన్నాను. అలాగే ఈ కేంద్రంలో ఉన్న గ్రహాల్ని లక్ష్మీ స్థానాధిపతులు అయితే ఆ గ్రహాలు లక్ష్మీ స్థానాధిపతులు అంటే మీ లగ్నం నుంచి, ఇప్పుడు మేషలగ్నం అనుకోండి, గురుగ్రహం, రవిగ్రహం, వీళ్ళిద్దరూ మేషలగ్నానికి లక్ష్మీ స్థానాధిపతులు. వీరు లగ్నంలో ఉన్నారు. గురుగ్రహం, రవిగ్రహం. రవిగ్రహం ఇక్కడ ఉచ్చ లగ్నకారకుడు, లగ్నంలో ఉన్నారు, పంచమాధిపతి అయ్యారు. గురుగ్రహం భాగ్యాధిపతి అయ్యారు. రవిగ్రహం అత్యంత ప్రధానం. ఎందుకు? ఒకే భావానికి ఆధిపత్యం వస్తుంది మేషలగ్నానికి. దానివల్ల రవి అత్యంత శుభుడు మేషలగ్నానికి. ఈ గురు రవుల్ని కుజగ్రహం సప్తమంలో ఉండి, మళ్ళీ కేంద్రంలోనే ఉండాలండి, ఉండి డైరెక్ట్ వీక్షణ పొంది ఇద్దరు పరస్పర దృష్టి కలిగి ఉంటారు. లగ్నాధిపతిని పంచమ భాగ్యాధిపతి చూస్తారు, లగ్నాధిపతి వీరిద్దరిని చూస్తారు. ఇక్కడ గురుడు దిగ్బలం కూడా చెందుతారు. లగ్నంలో ఎవరు దిగ్బలం చెందుతారండి? గురు బుధ గ్రహాలు దిగ్బలం చెందుతారు. ఒక లగ్నానికి భాగ్యాధిపతి అయ్యి ఆయన దిగ్బలం చెంది ఉంటే అత్యంత శుభమైన గ్రహం అవుతుంది. అంటే ఇక్కడ గురుడు దిగ్బలం పొంది పంచమాధిపతితో కలిసి కుజగ్రహం మేషరాశినే చూస్తూ, అంటే తన రాశిని తనే చూస్తూ, కేంద్రస్థానాన్ని డైరెక్ట్గా కుజుడు లగ్నాన్ని చూస్తూ ఉంటే 100% ఇది యోగవంతమైన జాతకం. మాకు ఇక్కడ గురువు లేరండి, రవి లేరు, గురువు లేరు, రవి లేరు, చంద్రుడు ఉన్నాడండి. అంటే మేషలగ్న జాతకులు, మేషరాశి వారు కుజగ్రహం చూస్తున్నారు. ఈ కుజుడు చతుర్థాధిపతి అయ్యారు. కుజుడు చంద్రుడిని కుజుడు చూస్తున్నారు. ఇది కూడా అత్యంత శుభమే. కానీ బుధగ్రహం ఉన్నారండి, మాకు కుజుడు చూస్తూ ఉన్నారు. 3, 6 అధిపతి కదా, మంచిదేనా? ఏ జన్మ లగ్నానికైనా బుధ గురులు లగ్నంలో దిగ్బలం పొందుతారు. దిగ్బలం పొందిన గ్రహం శుభగ్రహం అయితే మంచిది. ఆ లగ్నానికి యోగకారకుడైతే ఇంకా మంచిది. ఇది ఒక రాజయోగం.
బుధుడు దిగ్బలం పొంది భుజగ్రహం చూస్తూ ఉన్నారు. ఇది కూడా అదృష్ట జాతకమే. వీరికి కమ్యూనికేషన్ రంగం, మంచి మాట చాతుర్యం, చలాకీతనం ఇవన్నీ ఉంటాయి. బుధ మహర్దశలో యోగాలు వస్తాయి అట్లాగనమాట. ఇప్పుడు ఒక తులాలగ్న జాతకులు కుజగ్రహం సప్తమంలో ఉన్నారు. ఇది సొంత ఇల్లు, లగ్నాన్ని చూస్తున్నారు. ఇది ఇక్కడ రవిగ్రహం బుధగ్రహం ఉన్నారు. అంటే ఈ 2 గ్రహాలని చూస్తూ ఉన్నారు. 2 గ్రహాలని చూస్తూ ఉన్నప్పుడు బుధుడు యోగకారకుడు, ఈ లగ్నానికి భాగ్యాధిపతిని చూస్తున్నారు. రవిగ్రహం నీచ పొందినప్పటికీ ఈ కుజుడు చూస్తూ ఉన్నారు కాబట్టి కేంద్రాధిపతి, కాలపురుష కుండల చక్రానికి కేంద్రాధిపతి కాబట్టి ఆయన మేషరాశి ఫస్ట్ రాశి కాబట్టి లగ్నాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ 2 గ్రహాలు శుభత్వాన్ని ఇస్తాయి. ఇలాంటి వాళ్ళకి తండ్రి నుంచి అదృష్టం, తండ్రి నుంచి ఆస్తి కలవడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకు? బుధుడు భాగ్యాధిపతి అయ్యారు కాబట్టి. ఇప్పుడు చంద్రుడు కర్కాటక రాశి కదా, చంద్రుడు మకర రాశిలో ఉండి ఎవరికైనా కర్కాటక రాశిని చూస్తూ ఇందులో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహం యోగాన్ని ఇస్తుంది. ఇక్కడ శుక్రగ్రహమే ఉన్నారు అనుకుందాం. ఇక్కడ శుక్రగ్రహమే ఉన్నారు. వృషభ లగ్న జాతకులు తృతీయలో శుక్రగ్రహం, చంద్రుడు చూస్తున్నారు మకర రాశి నుంచి, తన సొంత ఇంటిని చూస్తున్నారు. ఇక్కడ దిగ్బలం పొందుతారు. చంద్రుడు లేరు కానీ దిగ్బలం పొందుతారు. తన కారకా ప్లేస్ కూడా అయ్యింది. ఇవన్నీ కూడా చంద్రుడు 4వ అధిపతి కాబట్టి 4వ స్థానాన్ని చూసి అందులో గ్రహ దశలు యోగాన్ని ఇస్తాయి. అలా కాకుండా ఈ వృషభ లగ్నానికి శని భగవానుడే ఉన్నారు. ఇక్కడ కర్కాటక రాశిలో భాగ్యాధిపతి అయ్యారు. ఓకే, చంద్రుడు ఇక్కడ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. శని భాగ్యాధిపతి చంద్రుడు చూస్తున్నారు. ఎట్ ఏ టైం శని కూడా చంద్రుడిని చూస్తారు. ఇలాంటప్పుడు వీరికి సమాజంలో పేరు ప్రతిష్టలు, యోగం అన్నీ ఉంటాయి. అలా కాకుండా వేరే ఏదో గ్రహం ఉంది, లేదు ఈ జన్మలగ్నానికి మరి శని భగవానుడు యోగకారకుడే కదా, ఆయన ఉన్నారు, అత్యంత శుభప్రదం. లేదు కుజుడే ఉన్నారు. కుజుడు మొన్న వీడియోలో చేసి పెట్టున్నాను. ఏదైనా గ్రహం తన ఉచ్చరాశిని చూస్తూ ఉంటే అందులో గ్రహ దశలు అంటే ఇక్కడ చంద్ర మహర్దశ యోగం, కుజు మహర్దశ యోగాన్ని ఇస్తుంది. ఈ కుజు చంద్రులు మీ లగ్నానికి ఏ భావాధిపతులు అయ్యారో ఆ భావం నుంచి యోగాలన్నీ అందుకుంటారు. ఇలా తీసుకోండి. ఇంకా చతుర్థం అయిపోయింది, ఇంకా సప్తమం శుక్రుడు. అప్పుడు మీది ఏదేని లగ్నం, వృషభ మేషలగ్నం, శుక్రగ్రహం సప్తమంలో ఉన్నారు. సప్తమ స్థానాన్ని చూస్తున్నారు, తన సొంత ఇంటిని చూస్తున్నారు. ఇందులో గ్రహాలు ఉండాలి. ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహ దశ యోగిస్తుంది. ఇందులో గురుడే ఉన్నారనుకుందాం. సప్తమంలో మేషలగ్నానికి గురుగ్రహం భాగ్యాధిపతే ఉన్నారు. పరస్పర శుక్రగ్రహ వీక్షణ అత్యంత శుభప్రదం, మంచిది. ఇంకా దశమంలో ఒక కుంభలగ్న జాతకులు, దశమంలో బుధగ్రహం ఉన్నారు. దశమం అంటే వృశ్చిక రాశిలో బుధగ్రహం ఉన్నారు. వృశ్చిక రాశిలో బుధగ్రహం ఉన్నారు. శని భగవానుడు పంచమంలో ఉన్నారు. కుంభలగ్నం 1, 2, 3, 4 చతుర్థంలో ఉన్నారు. వృషభ రాశిలో బుధగ్రహాన్ని చూస్తున్నారు. బుధుడు కూడా ఎట్ ఏ టైం శని గ్రహాన్ని కూడా చూస్తున్నారు. దశమ క్షేత్రాన్ని చూస్తున్నారు. కాలపురుష కుండల చక్రంలో చాలా వీడియోల్లో మనం ఏం చెప్పుకున్నాం, ఏదైనా గ్రహం తన సొంత రాశిని చూస్తే అందులో ఉన్న గ్రహ దశలు యోగాన్ని ఇస్తాయి. ఏదైనా గ్రహం కాలపురుష కుండల చక్రంలో తన సొంత రాశిని చూస్తే యోగాన్ని, ఏదైనా గ్రహం అంటే దశమ క్షేత్రం సొంత రాశి శని భగవానుడు కాబట్టి ఆ మకర రాశిని శని భగవానుడు చూస్తూ ఉంటే అందులో గ్రహాలు ఉంటే ఆ గ్రహ దశలు యోగాన్ని ఇస్తాయి.
ఒకటి. రెండో పాయింట్, మీ లగ్నానికి దశమంలో గ్రహం ఉండి శని భగవానుడు చూస్తే అది యోగాన్ని ఇస్తాయి. అంటే ఎందుకండి ఈ కాన్సెప్ట్ అంటే చూడండి, చంద్రుడు చతుర్థంలో ఉన్నాడు చతుర్థ గ్రహం కాబట్టి కేంద్రాధిపతుల్లో చంద్ర శుక్ర శని కుజులు కేంద్రాధిపతులు. ఇందులో 5 లైన్ లార్డ్లు అయ్యి ఉంటే ఆ చూస్తున్న గ్రహాలు అత్యంత శుభులు. కాకపోయినప్పటికీ వేరే గ్రహాలు ఏమున్నా అవి కూడా శుభత్వాన్ని పొందుతాయి. ఎందుకు? కేంద్ర కోణాలు యోగకారకులు. వీళ్ళిద్దరూ కలిసినా ఒకరు దృష్టి ఉన్న యోగవంతం. అలా కాకుండా ఇంక వేరే ఏ గ్రహాలున్నా అవి కూడా యోగాన్ని ఇస్తాయి. కుజుడు కాలపురుష కుండలి చక్రంలో లగ్న అధిపతి కాబట్టి అది మనమే. అందుకు మనం చంద్రుడు అంటే ఎందుకు తీసుకున్నాం? చతుర్థ స్థానానికి మాతృస్థానం. అది ఎవరికి? కాలపురుష కుండలి చక్రంలో మాతృస్థానం అంటే కర్కాటక రాశి. ప్రతి ఒక్కరికి తల్లికి మనము తర్వాత మనల్ని పెంచేది తల్లి ప్రథమ గురువు. తల్లి చాలా ముఖ్యం. తల్లి తర్వాత చూసుకునేది భార్య. భర్తకైతే భార్య, భార్యకైతే భర్త. ఇది పార్ట్నర్కి సంబంధించింది. ఇది కూడా కేంద్రాల్లో చాలా గొప్పది. ఇంకా శని భగవానుడు కర్మస్థానానికి మకర రాశికి ఆధిపత్యం వహించారు. ఈయన కూడా చాలా ప్రధానం. ఉద్యోగం, కర్మ ఇవన్నీ కూడా. ఒక మనిషి ఆరోగ్యం బాగుండాలి, అలాగే తల్లి పెంపకం బాగుండాలి, అలాగే పార్ట్నర్ మంచిగా రావాలి, అలాగే ఉద్యోగం అనేది మంచిగా ఉంటే జీవితం అనేది సుఖంగా ఉంటుంది. మీ జన్మజాతక చక్రంలో ఏ గ్రహాలు ఉన్న లగ్నంలో అందులో కుజుడు వారిని చూస్తే యోగం. ఒక తులా లగ్న జాతకులు ఒకరిది చూశాను. రవి బుధులు లగ్నంలో ఉన్నారు. కుజ చంద్రులు సప్తమంలో ఉన్నారు. ఒకరినొకరు చూసుకున్నారు. వీళ్ళకి భూములు, భవనాలు అంటే కాంప్లెక్స్లే, ఇవన్నీ కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ బుధుడు భాగ్యాధిపతి అయ్యాడు, దిగ్బలం పొందారు. భాగ్యాధిపతి అంటే తండ్రి స్థానాన్ని చూడాలంటే భాగ్యస్థానాన్నే చూడాలి. బుధుడు భాగ్యాధిపతి అయ్యి లగ్నంలో ఉండి మిత్రస్థానంలో దిగ్బలం పొంది కుజచంద్రులతో చూడబడుతూ ఉన్నారు. అందుకని తండ్రి ద్వారా మంచి ఆస్తిపరులు వీరు. చంద్రుడు కాలపురుష కుండలి చక్రానికి ఎవరు? భూమి, భవన, వాహనాల కారకుడు. కుజుడు కాలపురుష కుండలి చక్రానికి లగ్నాధిపతి, అష్టమాధిపతి. ఇవన్నీ కూడా మంచి యోగం. ఈయనకి కుజ మహర్దశలో మంచి యోగం పట్టింది. భూములు, భవనాలు, వాహనాలు ఇలాంటి ద్వారా. ఇది ఈ జాతకం చూసిన తర్వాతే నాకు మనిషి తండ్రి ద్వారా ఎన్ని సంపాదనలు ఉంటాయనేది ఇందులో అర్థమైపోయింది. అందుచేత కేంద్ర కోణాధిపతులు అయితే మరి ఇక్కడ బుధుడు ఎవరయ్యారు? కోణాధిపతి, శుభగ్రహం. మరి నైసర్గిక శుభగ్రహం దిగ్బలం పొందారు. ఆ దిగ్బలం పొందిన రాశి శుక్రరాశి, మిత్రరాశి. కుజగ్రహం చూస్తూ ఉన్నారు. కాలపురుష కుండలి చక్రంలో కుజుడు మొదటి వాడు, ఆయన చూస్తూ ఉన్నారు. కాలపురుష కుండలి చక్రంలో చంద్రుడు 4 ఆయన చూస్తున్నారు. పరస్పర వీక్షణ ఉంది. ఇట్లాగా రవిచంద్రులు ఆపోజిట్లో ఉంటే దీన్ని పౌర్ణమి అంటారు. మొన్ననే ఒక వీడియో చేసి పెట్టున్నాను. పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు అత్యంత ధనం కలిగి ఉంటారు, లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని. ఎట్ ఏ టైం ఈయనకి ధనాధిపతి ధనస్థానాన్ని చూస్తూ ఉన్నారు. కుజగ్రహం ధనాధిపతి అయి ధనస్థానం ఎప్పుడు చేతి నిండా ధనం అనేది ఉంటూ ఉంటుంది వీరికి. అంటే ఇలాంటి జాతకాలు చూస్తే మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది వీరికి ఎంత ధనం ఉన్నది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకే కాలపురుష కుండలి చక్రంలో కేంద్రాధిపతుల దృష్టి ఏ గ్రహాల మీద అయితే ఉందో ఆ దశలు అదృష్టాన్ని ఇస్తాయి. మరి రేపటి వీడియోలో పంచమ భాగ్యాధిపతి తీసుకుందాం.
లగ్నం అనేది ఒక కేంద్రం కోణం కాబట్టి లగ్నాధిపతి దృష్టి కూడా. ఓకే, తీసుకొని రేపటి వీడియోలో తెలుసుకుందాం. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.